అందరికీ నమస్కారం. నా పేరు ధాన్య శశి. ఇది నా ఫస్ట్ మూవీ. ఇంకా థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ సచిన్ సార్ ఫర్ బేరింగ్ మై naughtiness. And thank you crew for encouraging me and supporting me. హాయ్ అండి అందరికీ. ముందుగా వచ్చిన గెస్టులందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాని ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ముందుగా ప్రొడ్యూసర్ సింధు సూర్య గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకు అంటే యాక్చువల్గా షెడ్యూల్ ప్రిపేర్ అయిన తర్వాత ఏమైనా యాడ్-ఆన్స్ ఉంటే ఏదైనా డిస్కషన్ చేసి లేదు నాకు ఈ ఎక్విప్మెంట్ అయినా సరిపోతుంది అని డిస్కషన్స్ నడుస్తాయి యాక్చువల్గా. కానీ అవి ఏం చెప్పకుండా ఫైనాన్షియల్గా ఏమీ ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు. సో అందుకే స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ గారు వినయ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. అండ్ రైటర్ అని ఎందుకు నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశానంటే స్టార్టింగ్లో నేను తను కలవడానికి వెళ్ళినప్పుడు తను నాకు స్టోరీ చెప్పినప్పుడు తను రాసిన ప్రతి లైన్ ప్రతి డైలాగు కూడా మనందరికీ కూడా చాలా రిలేటబుల్గా అని అనిపించింది. చాలా దగ్గర కనెక్షన్ ఉన్నట్టు అలా ఆ డైలాగ్స్ అంత బాగా కనెక్ట్ అయితే మనకి అంత డెడికేషన్గా రాశారు డైరెక్టర్ గారు. అండ్ హీరో గారు ఇంకా మన హీరో గారు సచిన్ బ్రో. హీరో అని కూడా చెప్పలేను ఎందుకంటే నాకు అంత బెస్ట్ ఫ్రెండ్లా కనెక్ట్ అయిపోయారు పర్సనల్గా. అంటే అంత క్లోజ్ అయిపోయారు జాయిన్ అయిన 2 daysకి. థ్యాంక్ యూ బ్రో. ఇంకా కో డైరెక్టర్ గారు అయితే ఇక కో డైరెక్టర్ గారిని చెప్పాల్సిన అవసరం లేదు, కృష్ణ బ్రో. ఎందుకంటే ప్రతి 24 క్రాఫ్ట్స్లో కూడా ప్రతి క్రాఫ్ట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరినీ ఎటువంటి డిసడ్వాంటేజ్ రాకుండా ప్రతి క్రాఫ్ట్లో కూడా చూసుకున్నారు. సో థ్యాంక్ యూ బ్రో. సచిత్ బ్రో ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు. చాలా అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా కూడా బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ. నాకు ఎక్కువ మాట్లాడడం రాదు ఫస్ట్ స్పీచ్. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. నమస్తే. నేను యాక్చువల్లీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తున్నాను. సచిన్కి నమస్తే, అందరికీ నమస్తే. ఐశ్వర్య సినీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 శివగాది జిందగీ అనే మూవీకి నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. నా కొడుకు సచిన్ని ఈ ఫిలం ద్వారా నేను పరిచయం చేస్తున్నాను. యాక్చువల్లీ నేను కూడాను ఫస్ట్ మాట్లాడుతున్నాను స్టేజ్ పైన, పరిచయం చేస్తున్నాను అందరిది నాకు మా ఫుల్ టీమ్కి మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా హీరో. హలో అందరికీ నమస్తే. ఐఎమ్ హాసిని దేవరకొండ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఐశ్వర్య సినీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ సింధు సూర్య గారు. అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ వినయ్ రెడ్డి గారు. సో బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అవర్ ఫిలిం హీరో సచిన్ గారు, థ్యాంక్ యూ సచిన్. బికాజ్ మీరు చాలా నాకు ఒక ఫ్రెండ్లీ లెక్క ఉన్నారు టీంలో, సెట్స్లో కానీ. థ్యాంక్ యూ సో మచ్. ఆ మీడియా పీపుల్ అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అందరికీ నమస్తే. మా వినయ్ చాలా వినయవంతుడు. అయితే ఇండస్ట్రీలో టాలెంట్తో పాటు వినయం ఉంటే సక్సెస్ ఉంటుంది. ఈరోజు ఆ వినయం కూడా పనిచేయలేదేమో అని అనిపించింది. పిలిచినందుకు ఉడుగులవేనన్నా మిట్టపల్లెన్న వస్తే బాగుంటుండే. బిజీగా ఉండొచ్చు, ఇట్లనే మీరు బిజీగా ఉండాలని కోరుకుంటున్నా. కాకుంటే ఇంకో ప్రోగ్రాం కన్నా తప్పకుండా రండి అన్న. మీ ఎంకరేజ్మెంట్ ఇలాంటి సినిమాలకు కావాలి. తప్పకుండా మీరు చూడకపోతే నేనే ఈ వీడియో కట్ చేసి మీకు పంపిస్తా. ఎందుకంటే ఆకులు రాలినంత మాత్రాన చెట్టు కూలదు అని రాసుకున్నాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఈ సినిమాతో నీకు చక్కని రోజులు రావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. పిలవగానే వచ్చిన శివ అన్నకి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభు సార్ నాకు చాలా శ్రేయోభిలాషి. ఎన్నో సినిమాలు నాకు రిఫర్ చేసిండు. దాసరి గారి 150 సినిమా పరమ వీర చక్ర నాతోనే చేయించాడు. ఇప్పుడు మీ ముందు ప్రభు సార్కి ధన్యవాదాలు. మీరు ఈ సినిమాకు
మీరు శక్తి వంచన లేకుండా ఎంకరేజ్ చేస్తారని, చాలా సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు. దీన్ని తప్పకుండా చేయండి. ముందుగా ఆ, అందరికీ నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే శివగాడి జిందగీ అందరి లైఫ్లో ప్రతి ఒక్క యంగ్స్టర్ లైఫ్లో జరిగేటువంటి ఒక స్టోరీ. లైక్ లవ్, ఫ్యామిలీ, ఫెయిల్యూర్, డ్రీమ్స్, సక్సెస్, ప్రెషర్స్ అన్నీ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ముందుగా మా వినయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ ఎప్పటికీ ఇంకేం చెప్పలేను వినయ్ సార్ గురించి. ఇంకా ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి ముందు టీజర్, ట్రైలర్ దాని ద్వారా వినయ్ సార్ కానీ మేము కానీ ఆన్సర్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికీ ఇక్కడ వరకు నేను వచ్చాను, ఇక్కడ ఉన్నాను అంటే దానికి రీజన్ వన్ ఆఫ్ మై పేరెంట్స్, మై మామ్, మై డాడ్. థ్యాంక్ యూ. అండ్ ఇలాగే మీ సపోర్ట్ మొత్తం మీడియా కానీ, మీడియా మిత్రులు కానీ, ఇక్కడికి వచ్చేసినటువంటి గెస్ట్లు కానీ, వీళ్ళందరిది సపోర్ట్ కావాలని, మీ బ్లెస్సింగ్స్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి. నాకు వినయ్తో పరిచయం as part of our రీలాన్ అంటే వీఆర్ ఎంకరేజింగ్ ఆల్ ద ఆర్టిస్ట్ టు హ్యావ్ దేర్ ప్రొఫైల్స్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్. దాంతో కొత్త వాళ్ళకి ఛాన్స్ రావడానికి అని చెప్పేసి అని ఆ కాంటెక్స్లో వినయ్తో ఇంట్రడక్షన్ అయింది. సో వినయ్ టోల్ సమ్ స్టోరీస్ టు అస్ ఆల్సో, ఎలా చేయాలి ఏంటి అని. ఈ టోల్ ఎంటైర్ జర్నీ. ఒక ఏమంటారు, ఒక పట్టు వదలని విక్రమార్కుల్లాగా అంటారు కదా. సో ఈస్ బీన్ ట్రయింగ్ టు మేక్ ద ఫిల్మ్స్, అండ్ దెన్ it took some pause in between, and then again he tried. So then finding the right producer also is it's a big challenge for the writers and directors who wants to make films, right? So thanks ma'am. So to find him interesting, for him to work with you, right? And other than hero, everybody else in the film came from Relan. So Vinay spent quite a bit of time, అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 days రిగరస్గా కూర్చొని టాలెంట్ అంతా షార్ట్ లిస్ట్ చేసుకొని, ఆడిషన్స్ చేసుకొని, ఐ థింక్ ఈ ఫౌండ్ ద రైట్ టీమ్. అండ్ సో ప్రైమర్లీ ఒక ఫ్రెష్ టీమ్, ఫ్రెష్ టాలెంట్ తోటి వర్క్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఐ థింక్ వీఆర్ ఆల్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫిల్మ్, రైట్? సో our platform lo we encourage all the talents to be part of all the upcoming films, and they can take some good roles in various films that are starting now, or even the established films also. So, and I just wanted to wish this team all the best, and I want you to produce even more films, and I wish you a good luck for this film, right? All the best. అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ వినయ్తోని ఒక పుష్కరకాల అనుబంధం నాది ఫ్రమ్ లాస్ట్ 12 years. సో ఐ మైట్ టేక్ ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకోవచ్చేమో. సో ప్లీజ్ బేర్ విత్ దట్. అంటే ఈ 12 సంవత్సరాల బంధాన్ని క్లియర్గా చెప్పాలంటే కొద్దిగా కంపల్సరీగా ఐ మైట్ నీడ్ లైక్ 2 minutes మోర్ ఐ థింక్. ఇందులో ఫస్ట్లీ మనలో అందరం కూడాను కలలు కంతాం, అదవ్వాలి, ఇదవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి అని. కానీ ఆ కళను నిజం చేసుకునేందుకు కావలసినటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని అది నిజమయ్యేంత వరకు హోల్డ్ చేస్తూ ఆ పట్టుదలతోని ఇక్కడి దాకా చేరుకున్నటువంటి వినయ్కి ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ వినయ్. బికాస్ లైక్ యాజ్ ఎ సెడ్ 2014లో ఫస్ట్లీ ఐ వాస్ మెట్ విత్ హిమ్. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా నేను ఒక రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్ని. సో అక్కడ ఫస్ట్ ఒక ఎంప్లాయీగా నాతో స్టార్ట్ చేస్తున్నాడు జర్నీ వినయ్. ఈ 2014 వన్ థింగ్ ఐ కుడ్ సే లైక్ ఆ తర్వాత కాలంలో ఒక 100-200 మంది ఎంప్లాయీస్ అయినా కానీ వినయ్ ఈజ్ మై ఫస్ట్ ఎంప్లాయీ యాక్చువల్ ఇన్ మై లైఫ్. ఐ వాజ్ లైక్ రిక్రూటెడ్. ఆ తర్వాత ఐ వాజ్ లుక్ ఎట్ హిమ్ లైక్ తన యొక్క స్కిల్స్ కానివ్వండి,
లేదు ఒక విషయం పైన ఆ పట్టుదల కానివ్వండి, దానికి చాలా 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 విషయాలు ఐ వాజ్ సీన్ విత్ హిమ్. అండ్ మోర్ ఓవర్ సినిమా అనే దానిపైన తన ఆ ఇష్టం కావచ్చు, అనుబంధం కావచ్చు, డే వన్ నుంచి వెళ్ళి ఈవెన్ తను ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నా కానీ వచ్చిన కస్టమర్ గురించి మాట్లాడేటప్పుడు సార్ ఈడ ఒక ₹5 ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు సార్, వెన్ హీ విల్ బై. లేదు టైం పాస్కి ఎవరైనా వచ్చి లేదు సార్ రూపాయి ఆర్టిస్ట్ పెద్దగా అయ్యేది. సో అప్పుడు నాకు పెద్దగా అర్థం కాకపోయేది వెన్ హీ ఈజ్ లైక్ కమ్యూనికేటింగ్ మీ ఇన్ దట్ వే. బట్ వన్స్ లేటర్ ఆన్ వర్డ్స్ తనతో నెమ్మది జర్నీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ వాజ్ లైక్ అలవాటు అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇంకొక విషయం ఐ కుడ్ సే లైక్ ఇన్ లాస్ట్ 12 years వేర్ ఐ హ్యావ్ సీన్, నేను చూసినటువంటి సినిమాలలో ఒక 50% జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ మోర్ ఓవర్ సినిమా అన్నా లేకుంటే కళాకారులు అన్నా కూడా తనకు ఉన్నటువంటి ఒక ప్రేమ అంటారా, అనుబంధం అంటారా, వెన్ ఎవర్ దెర్ ఇస్ ఇన్ అ ఛాన్స్, మేము ఏదైనా అకేషన్ యానివర్సరీ ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఇంకేదైనా చేస్తున్నాం అంటే ఇమీడియట్లీ జస్ట్ హీ విల్ లైక్ కమ్ టు అస్ అండ్ టెల్ మీ సార్ ఎవరినైనా ఒక ఆర్టిస్ట్ని ఎవరైనా పిలుద్దాము ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కోసము. ద వే హౌ ఆల్వేస్ యూ వుడ్ లైక్ టు బీ విత్ సినిమాటిక్ థింగ్స్ ఆర్ ఆ కళాకారుల గురించి ఆలోచించే విధానము, ఇట్ వాస్ లైక్ సో గుడ్. అదేవిధంగా మీడియా మిత్రులు మీ అందరికి కూడా మోస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్. నేను ఈ సునీల్ ఐ థింక్ బలగం మూవీ వేణు, సారీ నాట్ సునీల్, సారీ దట్స్ మై బ్యాడ్. ఈ వేణు గారిని మేము ఫస్ట్ మూవీస్లో టీవీస్లో చూసినప్పుడు ఒక కామెడీ క్యారెక్టర్గానే చూసినాము. అంటిల్ అన్లెస్ బలగం అనేటువంటి ఒక అంత పెద్ద మూవీని డెఫినెట్లీ వీ నెవర్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ వేణు. ఎందుకంటే అప్పటివరకు మేము చూసిన వేణును ఒక కమెడియన్ క్యారెక్టర్నే చూస్తున్నాం కాబట్టి. The same way, lot many times we never knows what's behind them or what's inside them. The same way, మేము అంతకు ముందు చూసినటువంటి వినయ్లో ఇప్పటి వరకు చలో వన్స్ ఆఫ్టర్ లుక్ ఎట్ దిస్ మూవీ వీ విల్ గెట్ టు నో. బట్ హియర్ ఐఎమ్ ఆల్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, మీ మీడియా మిత్రులు అందరినీ కూడా మేము కోరుకునేది ఒకటే విషయము, ఇటువంటి వాళ్ళు ఆ తపనతోని అది చేయాలనేటువంటి ఒక లాస్ట్ 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను తనని. ఏదో ఒక రోజు కంపల్సరీగా దాన్ని చేస్తాను. కొన్నిసార్లు నేను కూడా ఆపిన సందర్భాలు ఉన్నాయి. ఐ మైట్ లైక్ సే సారీ ఫర్ దట్. ఫ్యామిలీ, పిల్లలు ఇటువంటి టైంలో ఎందుకు రిస్క్ అవసరమా అని చెప్పేసి అని, దట్స్ మై బ్యాడ్. డెఫినెట్లీ ఐ డోంట్ మేక్ మచ్ ఎంకరేజ్ విత్ యూ, బట్ స్టిల్ హౌస్ ఎవర్ ద థింగ్స్ వాజ్, నువ్వు ఎప్పుడు ఆ తపనతో కష్టపడే వాళ్ళకి ఏదో దగ్గర ఆపర్చునిటీ వస్తుంది. ఆ వచ్చిన ఆపర్చునిటీని రైట్ టైంలో హోల్డ్ చేసుకొని ప్రూవ్ చేసుకోవడం అనేది డెఫినెట్లీ బిగ్ థింగ్. ఐ హోప్ యూ హావ్ ప్రూవెన్ మెనీ టైమ్స్ విత్ మీ. నేను ఇచ్చినటువంటి 100 ఆపర్చునిటీలలో 100 times యూ ఆర్ వెరీ మచ్ సక్సెస్ఫుల్. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఇన్ ద సేమ్ వే ఈ రోజు స్టార్ట్ అయినటువంటి నీ లైట్ యాక్షన్ కెమెరా అనేది ఇక ముందు హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్ లాగా, బ్లాక్ బస్టర్ హిట్ లాగా కొనసాగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్. ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇక్కడ వినయ్ గురించి చెప్పాలంటే నాకు చాలా చిన్న పరిచయం. నా దగ్గరికి చాలామంది మెసేజ్లు పెడతా ఉంటారు, సార్ నేను ఇలా పని చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. అన్ని మెసేజ్లో ఒక మెసేజ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ మెసేజ్ వినయ్ రెడ్డి మెసేజ్. ఎలాగంటే అతను చాలా క్లారిటీగా ఉంటాడు, అతనికి ఏం కావాలో అదే మాట్లాడతాడు. సార్ నేను ఇది చేస్తాను, ముందు జీతం గురించి టెన్షన్ లేదు, నాకు వర్క్ కావాలి, నేను వర్క్ నేర్చుకోవాలనే చెప్పిన మాటలతో పాటు కింద ఒక లైన్ ఉంది, ఇండస్ట్రీలో టిఎన్ఆర్ అనే ఒక వ్యక్తికి సంబంధించి నేను దగ్గర బంధువునండి, అల్లుడిని అని చెప్పాడు. టిఎన్ఆర్ నేను ఇదే థియేటర్లో రిలీజ్ కానీ ఎన్నో సినిమాలను మేము చూసి జడ్జ్ చేసాం. టిఎన్ఆర్ అంటే ఎవరో కాదు, ఇవాళ రోజున అందరూ మీడియా పాడ్కాస్ట్లు చేస్తున్నారు కానీ టిఎన్ఆర్ ఈజ్ ద ఫస్ట్ వన్. అందరికీ బాగా గుర్తింపు వచ్చిన ఒక మంచి పాడ్కాస్ట్ టిఎన్ఆర్. అనుకోకుండా మన మధ్య లేకుండా పోయారు కానీ ఆ పేరు ఈ వినయ్ పెట్టిన ఒక స్క్రిప్ట్. నిజంగా ఇతను ఎవరో భలే రాస్తున్నాడు, వెరైటీగా ఉన్నాడు, సరే రమ్మందామని చెప్పేసి రమ్మంటే నా ఆఫీస్కి వచ్చారు. చూసారు సార్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు చేయట్లేదని అడిగారు. మనకి చాలా ప్యాషన్ ఉంటుంది, ఆ ప్యాషన్ని అందరూ కూడా అర్థం చేసుకోలేరు, కొంతమంది మాత్రం అర్థం చేసుకుంటారు. వినయ్కున్నంత ప్యాషను నా టీంలో ఇంకొక 4-5 ఉంటే నేను కూడా ఇంకా చాలా బాగా చేస్తాను. కానీ చాలా అన్ఫార్చునేట్లీ వినయ్ గారు చాలా తక్కువ మందే ఉన్నారు మీలాగా. ఒక పని మీద వచ్చి ఆ పనిని విజయవంతంగా చేసుకొని తనకి దర్శకుడు అవ్వాలనేది ఫస్ట్ నుంచి మోటో అని చెప్పి ఫస్ట్ నుంచి చెప్పాడు. కానీ ఇండస్ట్రీలో అవకాశం అనేది చావటం చాలా చాలా కష్టం. కలాము తల్లికి ఎవరు ముద్దు వస్తారో తెలియదు, వినయ్ ముద్దు వచ్చినట్టున్నాడు. కలాము తల్లి డైరెక్టర్గా అవకాశం ఇచ్చింది. నిజంగా కూడా
ఇక్కడ అవకాశం తెచ్చుకోవటమే కాదు, ఆయన రాశాడు చూడండి ఎంత బాగా రాశాడు. ఎంతమంది గేలి చేసినా సరే, ఎంతమంది ఎక్కిరించినా సరే ఆ ఎక్కిరింపులకి భయపడలేదు. ఖచ్చితంగా కొట్టాలి, ఇక్కడికి రావాలనుకున్నాడు. నా దగ్గర ఉంది 2 నెలలు అలాగా అంతే ఉన్నాడు. తర్వాత సార్ నేను మానేస్తున్నాను, నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది అన్నాడు. వెరీ వెల్, హ్యాపీ అనుకున్నాను. కట్ చేస్తే ఒక 8 నెలల తర్వాత 9 నెలల తర్వాత వచ్చి, సార్ నాకు నా సినిమా సంబంధించి ప్రెస్ మీట్ సార్ మీరు రావాలంటే నిజంగానా అనుకుని ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మంది అడుగుతారు ఎందుకు మీరు చిన్న చిన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారని. మనం ఈరోజు చేసేటప్పుడు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళే, కానీ రేపు పొద్దున చూస్తే భవిష్యత్తులో వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అవుతారు. మీరు గమనిస్తే నా పాడ్కాస్ట్లో చాలా మంది ఫస్ట్ సినిమా వాళ్ళని చేసి ఉంటాను నేను. వాళ్ళందరూ వాళ్ళ రోజున ఇప్పుడు నాని గారి సినిమా చేస్తున్న మురళీకాంత్ కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను. అట్లాగే పెద్ద పెద్ద అవకాశాలు రావడానికి వాళ్ళ చాలా మందికి టాలెంట్ ఉంటుంది, కానీ వాళ్ళని గుర్తించి సరిగ్గా తీసుకెళ్లే మార్గంలో నాకు చేతనైనంత వరకు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు. సినిమా ఇస్ సినిమా. ఒక గుడ్ సినిమా ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ గుడ్ సినిమా కోసం నా వైపు నుంచి నేను ఎవరెవరికి ఎంకరేజ్ చేయగలను వాళ్ళందరికీ చేస్తున్నాను నా శాయశక్తిలో. అట్లాంటి వచ్చిన వాళ్ళలో ఇతను కూడా ఒకడు. ఆకులు రాలితే చెట్టు కూలిద్దా చెప్పండి. అలాగనే ఒక మాటతోనే తన లోతెంతో తెలుస్తుంది. దర్శకుడిగా తాను ఎంతగా నిలబడగలడు ఈ ఇండస్ట్రీలో. అఫ్ కోర్స్ ఇవాళ రోజున ఒక కొత్త హీరోని తీసుకొస్తున్నాడు, అలాగే ఒక కొత్త నిర్మాత గారిని తీసుకొస్తున్నారు. అందరూ పిల్లలకి ఆస్తులు ఇవ్వాలనుకుంటారు, చదువులు ఇవ్వాలనుకుంటారు, ఉద్యోగం చేయాలనుకుంటారు. అమ్మ మీరు మీ బిడ్డ భవిష్యత్తుని ఒక ఆర్టిస్ట్గా ఇస్తున్నారు, నిజంగా మీరు గ్రేట్ మదర్. అదేంటంటే అందరికీ అది కుదరదు సచిన్. నీకు సినిమాకి వెళ్తా ఉంటే వద్దనే అమ్మ నాన్నలు చాలా మందిని చూసాను. 90% మీరు 10%లో ఉన్నారు. రా నీ కళల్ని నువ్వు జయించుకో, నేను ఉన్నానని చెప్పి పక్కన తోడు నించుని అమ్మ ఉంది నీకు. ఇంతకంటే అదృష్టమే ఉంటుంది. మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు వినయ్ నీకు. నువ్వు కష్టపడి ఇప్పటికి ఒక 60% సినిమా అయిపోయింది అన్నాడు. నీలో ఒక ఇంత మంచి లిరిక్ రైటర్ ఉన్న సంగతి నాకు ముందే తెలుసు. మిగతా వాళ్ళకి కొత్తగా కానీ నువ్వు ఎంత టాలెంటో నాకు తెలుసు. ఇంకా నేను ఏదో సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి బ్లాక్ బస్టర్ విజయాలు, సంచలన విజయాలు సాధించమని కాదు, కానీ ఒక మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకో, మంచిగా నువ్వు ఉండు. నీ వినయమే, నీ పేరులో ఉన్న వినయమే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వేదికను అలంకరించిన పెద్దలకి, పిలవగానే వచ్చిన శివ సార్కి, సందీప్ సార్కి, దశరథ్ సార్కి, వివారెడ్డి గారికి అందరికీ థ్యాంక్స్ అండి. 2011 నుంచి 2014 వరకు ఇండస్ట్రీలో ఉన్నా. స్క్రిప్ట్ రాయడము, గోస్ట్ రైటర్గా వర్క్ చేసిన, అండ్ కొన్ని చిన్న చిన్న సీరియల్స్ కూడా అసిస్టెంట్గా వర్క్ చేసిన. సో ఇక సినిమా విషయానికి వస్తే, ఈ కథ అనుకున్నప్పుడు లైక్ సచిన్ నాకు పరిచయం అయినప్పుడు, ఈ కథ పుట్టినాక సచిన్ పరిచయం కాలే, సచిన్ పరిచయం అయ్యాక కథ పుట్టింది. సో ఇలా అనుకుంటున్నాం, ఇలా చేద్దాము అని అంటే చేద్దాం బ్రో, మరి బడ్జెట్ ఎలా ఏంటిదని. నా దగ్గర ఏంటిదంటే లైక్ ఇప్పుడు ఎవరైనా కథ చెప్తే బడ్జెట్ ఎంత అవుతుందని అడుగుతారు. నేను మీ దగ్గర బడ్జెట్ ఎంతనో చెప్పాను సార్, దాని తగ్గట్టు కథ రాస్తా అని చెప్తా. అది ఎంతైనా పర్లే. సో సినిమా తీయాలనే ఒక్కటి మాత్రం ఉంది, ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ అవుతుందని చెప్పేసి రాంగ్ ప్రామిస్ చేయడము ఇదంతా నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీలో ఉన్నా, ఐ నో ద పెయిన్ ఆఫ్ ద కస్టమర్. నాకు ప్రొడ్యూసర్ అయినా కస్టమర్తో సమానమే. ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, డబ్బులు ఎవరికైనా డబ్బులే. సో అలా అనుకొని కథ మొదలయ్యి చాలా అడ్డంకులు వచ్చినాయి మాకు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మై టీమ్ సైజ్ వాస్ 9, ఆల్ న్యూ ఫేసెస్. అండ్ చెప్తున్నాను, ఈ సినిమాలో నేను డబ్బులు ఇచ్చిన అంటే ఒక్క కెమెరామెన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి, పోస్ట్ ప్రొడక్షన్ తప్ప ఏ ఆర్టిస్ట్కి ఒక్క రూపాయి ఇవ్వలే. అండ్ మై క్రూ కూడా ఒక్క రూపాయి ఇవ్వలే. వి ఆల్ వర్క్ లైక్ నా దగ్గర ఏం లేదు, నీకేం రాదనుకుంటే నా దగ్గరికి రా అని చెప్పిన. అలా వచ్చిన వాళ్ళే అందరూ. సరే కామన్, కొత్త కాబట్టి కొన్ని ఇబ్బందులు అవుతాయి. 9 కాస్త 2 అయింది. ఆ ఇద్దరు ఇక్కడే ఉన్నారు, చెప్తా సినిమా గురించి మాట్లాడినాక. సో ఇట్లా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా
పోస్ట్పోన్ అయినా కూడా ముందు జరగకుండా వచ్చేసినాం. సో ఈరోజు ఇప్పుడు మీ అందరికీ పాట నచ్చిందని నేను అనుకుంటున్నా. ఆ పాట కసితో రాయలే, ఖాళీ కడుపుతో రాసిన, అందుకే అట్లా వచ్చింది. అంటే పెద్దగా ఆలోచించలే, పెద్దగా రాయాలని ఏమి కూర్చోలే. పరిచయమైన మనుషులు, జరిగిన అవమానాలు, ఇవన్నీ గుర్తు చేసేసరికి వచ్చిన పాట అది. సో అట్లా అంటే ఈ సినిమాలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్, ఒక లవ్ సాంగ్ ఉంటుంది, ఇది ఒక ఎమోషనల్ సాంగ్, ఇదే ఇంకో మేల్ వర్షన్లో సాంగ్ ఉంటుంది. సో ఒక 4 సాంగ్స్ ఉన్నాయి మూవీలో. ఒకటి వింటేజ్ విలేజ్ బ్యాక్డ్రాప్ సాంగ్ ఉంటుంది. సో సాంగ్స్ అన్నీ 2 సాంగ్స్ అయిపోయాయి, థర్డ్ సాంగ్ రికార్డింగ్లో ఉంది. చాలా బాగా వచ్చినాయి సాంగ్స్. ఈరోజు రాలేదు ఇక్కడికి సచిత్ సాయి, మ్యూజిక్ డైరెక్టర్. హీ వాజ్ లైక్, బ్రో నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, ఈ సాంగ్ ఉంది, ఇంతలో నాకు అయిపోవాలి అని చెప్తే ఎమోషన్ని ఎగ్జాక్ట్గా క్యాచ్ చేసి, నాకు డిస్టర్బెన్స్ ఉండొద్దు బ్రో, మ్యూజిక్లో ఎక్కువ ట్యూన్స్ ఉండొద్దు, నీట్గా ఉండాలి, లిరిక్స్ జనాలకు అర్థం కావాలి. సో ఆ టైప్ ఆఫ్ ఇలా కావాలి అని చెప్పేసి 2-3 రిఫరెన్సెస్ ఇస్తే 1 డేలో ఇచ్చాడు ఈ సాంగ్ నాకు. సో థ్యాంక్ యూ సచిత్. అన్ఫార్చునేట్లీ someone has passed away in his family, so he was not here today. And coming to the JP Reddy cinematographer, కొన్ని ఫ్రేమ్లు మనం సినిమా మొత్తం 3 గంటల సినిమా చూసినా కూడా కొన్ని ఫ్రేమ్లు మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఫ్రేమ్స్, హీఈస్ ద టార్చ్ బెరర్ ఆఫ్ దట్ ఫ్రేమ్స్. నన్ను అడిగితే సీరియస్, నా విజన్ని పర్ఫెక్ట్గా క్యాచ్ చేసే పర్సన్ జేపీ. సో అందుకే మా అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. త్వరలో టీజర్ అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాము. సో థ్యాంక్ యూ జేపీ. నాకంటే చిన్నోని, కానీ నాకంటే ఎక్కువ ఒప్పుకుంది. ఇండస్ట్రీలో డబ్బులు ఇవన్నీ కాదు, పేషెన్స్ ఇంపార్టెంట్. 50 ఏళ్ళకు కూడా డైరెక్టర్ అవ్వచ్చు, 60 ఏళ్ళకు కూడా కెమెరామెన్ అవ్వచ్చు, పట్టుదల ఉంటే. ఒక ఏజ్ వచ్చినాక కాదు చేయదు అనుకోని వదిలేస్తే అది అటే పోతుంది. ఇప్పుడు నాకు 12 ఏళ్ళు పట్టిందని నేను అన్నా, 12 ఏళ్ళు నేను తీసుకున్నా, రియలైజ్ అవ్వడానికి 12 ఏళ్ళు పట్టింది అంతే. ఎందుకు అప్పుడే ట్రై చేస్తే బాగుండు కదా అని. సరే టైం ఇప్పుడు వచ్చింది కాబట్టి వచ్చింది. సో దట్ ఈస్ వాట్ జేపీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ద షూట్. ఏది అడిగినా కూడా బడ్జెట్ని మైండ్లో పెట్టుకొని ఇన్ టైంలో షూట్ ఫినిష్ చేసినందుకు థ్యాంక్ యూ జేపీ. అండ్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, సచిన్ రామ్ ప్రతాప్, హీరో ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సచిన్. దీంతో ఆగద్దు, జిందగీలో ఎన్ని ఉంటాను ఇది ఇద్దాం బ్యాన్షన్. ఓకే. హాసిని దేవరకొండ. అదర్ దాన్ సచిన్, డాష్ గారు చెప్పినట్టు ఆల్ ద ఆర్టిస్ట్ ఆర్ ఫ్రమ్ ద రీలాన్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈజ్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ టు ఆల్ న్యూ కమర్స్. చాలా మందికి ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంట్రొడ్యూసింగ్ ఫ్రమ్ ద రీలాన్. దే ఆర్ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ ద న్యూ కమర్స్. సో మా పరిచయం వేరేలాగా అయింది, ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. థ్యాంక్ యూ డాష్ సార్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఎవరున్నారా, ధాన్య, షీఈ్ మై లైక్ డాటర్. సో ధాన్య దగ్గర లైక్ when I find her, I thought of writing some different like character for her, like ఒక innocent girl కానీ, ఒక చార్మింగ్ గర్ల్, లైక్ ఒక ఎమోషనల్గా చేసే ఒక
పాప క్యారెక్టర్ కోసం నేను అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ధాన్యం చూసి నా క్యారెక్టర్ రాశా. సో చేయాలి అరే ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కానీ ఏం తెలియనట్టు షూటింగ్లో అరే నార్మల్గా ఇట్లా కొట్టేసి రారా హీరోని అంటే కొట్టింది నేను షార్ట్ ఓకే అంటే లేదు సార్ నేను 4 సార్లు కొడతా, మీరు 4 సార్లు ఒకసారి చెక్ చేసుకోర్రి అన్నీ సచిన్ బాగా ఇబ్బంది పెట్టింది. అంటే లైక్ నేను చెప్తా మీరు నమ్మరు, ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది సినిమాలో. షీఈస్ ద ఫస్ట్ మూవీ తనకి ఇది, ఎక్కడ ఏం చేయలేదు, రీల్స్ లేదు, ఏం లేదు. ఒక్క 5 నిమిషాలు కూర్చోబెట్టి ఇలా కావాలి అని అంటే గ్లిజరిన్ కూడా లేదు, మహానటికి వస్తారు చూసిర్రా రైట్ సైడ్ నుంచి 2 అంటే 2 చుక్కలు ఆ టైప్లో ఇమీడియట్గా లైక్ అంటే లైక్ షీ వెంట ఇన్ టు ద క్యారెక్టర్. నేను అది మానిటర్లో చూసినప్పుడు ఐ వాస్ షాక్ లైక్. సో ధాన్య చదువుకో ఫస్ట్, నెలలో ఒక వారం రోజులు ఎవరన్నా షూట్కి పిలిస్తే వెళ్ళు, వారం రోజులు స్కూల్కి వెళ్ళి 25 రోజులు వెళ్ళకు, అదే ఇదే ఓకే. సో యూ విల్ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ధాన్య. అండ్ ఎవరైనా మర్చిపోయినా సార్, సూర్య అంకుల్ ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ అంకుల్ అని పిలుస్తా అంటారు. సింధు మేడం థ్యాంక్ యూ, నా కథను నమ్మి నన్ను నమ్మి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐ గాట్ అనదర్ ఫ్యామిలీ అండి. లైక్ సినిమా పక్కన పెట్టారు, సినిమా డబ్బులు పెట్టారు, సినిమా తీస్తున్నాం అది ఓకే, కానీ ఒక ఫ్యామిలీ వచ్చింది. లైక్ నన్ను మీ ఫ్యామిలీ మెంబర్గా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంట్లో వాళ్ళని మోసం చేయరు కదా, సినిమాతో చూసుకున్నాం. సో మీ కొడుకు సినిమా తీసిన అనుకోండి, డబ్బులు కొంచెం అటు ఇటు వచ్చిన అడ్జస్ట్ చేసుకోండి, కొడుకు కాబట్టి సినిమాని అందరు ఆదరిస్తారు, టెన్షన్ ఏం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనోళ్ళే. బెంగళూరులో ఉండి చిక్బల్లాపూర్లో ఉండి సూర్య సార్ రామనగర్ గారి దగ్గర 20 years వర్క్ చేసి వాళ్ళ అబ్బాయి రష్యాలో చదువుకుంటే ఎందుకు సార్ కన్నడ సినిమా తీయట్లేదు, తెలుగు ఎందుకు వస్తున్నారని అడిగా. అంటే మాకు భాష కాదు వినయ్, మేము హైదరాబాద్లో ఉన్నాము, రామానాయుడు గారు మమ్మల్ని చూసుకున్న విధానం కానీ, మేము అక్కడ పెరిగిన విధానం కానీ, ఇదే రామానాయుడు స్టూడియోస్లో తెలుగులోనే మా అబ్బాయిని లాంచ్ చేయాలి, తెలుగులోనే సినిమా తీస్తాం, మేము డబ్బింగ్ కన్నడలో చేస్తాము, కన్నడలో తీసి తెలుగులో కాదు, తెలుగులో తీసి కన్నడలో డబ్ చేద్దాము అని చెప్పేసి అన్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది అసలు, సీరియస్లీ. థ్యాంక్ యూ సూర్య అంకుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. డెఫినెట్గా సచిన్ అన్ని తెలుగు సినిమాలు చేస్తాడు, అప్పుడు కన్నడ ప్రొడ్యూసర్లు వస్తారు. ఓకే, ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే నాకు తెలిసి అందరిని కవర్ చేశాను అనుకుంటున్నా. వివారెడ్డి గారు సార్ థ్యాంక్ యూ, అడగగానే ఇంత మంచి టైటిల్ డిజైన్ ఇచ్చినందుకు. పెద్ద పెద్ద సినిమాలకు చేశారు, 600-700 పైగా సినిమాలకు చేశారు. సార్ ఒక్క నిమిషం, సార్ ఇప్పుడు యాక్టర్ కూడా చేస్తున్నారని తెలుస్తుంది అందరికీ. మా సినిమాని కథని ఊహించని విధంగా మలుపు తిప్పే క్యారెక్టర్ సార్ చేయబోతున్నారు. సభాముఖంగా చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, అడగానే సపోర్ట్ చేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు. వాటర్ ఇదిలే పర్లేదు. సో ఇది ఈ సినిమా జర్నీలో వచ్చేసి అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి అని అనుకున్న టైంకి అంతెందుకు, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, ఇప్పుడు నేను వేసిన సాంగ్ ఏదైతే ఉందో లిరికల్ సాంగ్, అది నేను అనుకున్నది వేరు, వచ్చింది వేరు. లాస్ట్ మూమెంట్లో కూడా సరే మీ అందరికి నేను ఒక పాట వినిపించాలి, చూపించాలి అనే ఉద్దేశంతో మాత్రం తీశాను. దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ సాంగ్. ఫైనల్
లిరిక్ అది ఫైనల్ కాదు. దానికి ఐఎమ్ సారీ. నేను నైట్ 2-3 వరకు కూడా కష్టపడ్డాము. మన ఆపరేటర్ నాయుడు గారు కూడా అడిగాను 3 గంటలకు ఫోన్ చేసి, సార్ ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటా అని. బట్ కుదరలేదు. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. సో సాంగ్ అనేది ఫైనల్ అండి. దిస్ ఈజ్ నాట్ ద థింగ్, బట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ ఆల్ దట్ హౌ ద లిరిక్స్ కేమ్ అవుట్ వెల్. సో అందుకే నేను ఇది చేయడం జరిగింది. ఈ సినిమా విషయంలో ఏ చిన్న విషయం అంటే, ఒకడు ఉన్నాడండి సినిమాలో. వాడు ఏంటంటే వాడు ఒక డైరెక్టరే, కానీ ఒక ఆర్టిస్టు టీ తాగి కప్పాడు ఉన్నది అంటే ప్రొడక్షన్ బాయ్ చెప్తే వాడు పోయి తీస్తాడు. వాడేదో పనులు ఉన్నాడు, వాడిని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అన్నా, నేను తీస్తా కదా అంటాడు. అట్లా ఆర్ట్ వర్క్ చేశాడు. అన్ని పనులు, ఈ పని ఆ పని అని కాకుండా సో అన్ని పనులు చేశాడు. కృష్ణ దా ఒక్క 1 minute అండి, క్లోజ్ చేస్తా. సారీ ఫర్ ద లేట్. వీడు ఈ సినిమాకి కో డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టరు, ప్రొడక్షన్ బాయ్, ఇంకో పాట రాసిన లిరిసిస్టు, ఇంకేమున్నారా, సెట్ వర్కరు, అన్నీ కంప్లీట్. లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసిండు. అరే నాకు ఇది స్మోక్ ఎఫెక్ట్ కావాలరా అంటే ఏడుకోబోయి బొగ్గులు తెచ్చి అందులో సాంబ్రాన్ వేసి, నాకు తెలియదు సాంబ్రాన్ వేస్తే అంత పొగ వస్తుంది, ఈడు పట్టుకొచ్చి లైక్ అంటే సి ద ఐడియాస్ హీ హ్యావ్ ఈస్ ఆన్ సినిమా ఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్. సో కృష్ణ ఉండడం వల్లనే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ దాకా వచ్చింది. నేను సభాముఖంగా చెప్తున్నా. వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అనవసరంగా బాధపడకూర్రి. ఉంటే ఈ స్టేజ్ పైన ఉండేటోళ్ళు ఈ పాటికి. పర్లేదు, మీరు కూడా మంచి పొజిషన్లో ఉండాలి. సో ఓకే, సారీ అండి, మరీ ఏదో ఎక్కక స్టేజ్ ఎక్కినా కదా 14 ఏళ్ళ తర్వాత, మరి ఎక్కువసేపు మాట్లాడినా. చాలా ఓపికగా ఇక్కడ నిల్చున్నందు పెద్దలకి, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఐఎమ్ సారీ అండి, ఏమనుకోకది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇక ముందు ఎన్ని వచ్చినా ఈ వినయ్ రెడ్డి చందుపట్ల అనేటువంటి గుర్తుపెట్టుకోరు. మంచో చెడో సినిమా బాగాలేకపోయినా మళ్ళా తీస్తా, బాగుంటే ఇంకా బాగా తీస్తా. అదే వీడు హిట్ అయింది కదా అని చెప్పేసి 5 కోట్లు 10 కోట్లు కాదు, నా టార్గెట్ ఒకటే. 1 కోటి రూపాయలైనా 50 లక్షలైనా ఒక్కరోజు ఖాళీ లేకుండా సంవత్సరానికి 2 సినిమాలైనా 3 సినిమాలైనా తీస్తా. నాకు రెమ్యునరేషన్లతో పనిలే, బడ్జెట్లతో పనిలే. మీ దగ్గర బడ్జెట్ ఎంత ఉంటే అదే బడ్జెట్లో తీస్తా. నాకు సినిమా కావాలి, సినిమాకు నేను కావాలి. సో ఆ ఉద్దేశంతో నేను ఇండస్ట్రీలోకి వచ్చిన. డబ్బులు ఆశించి కాదు, కోట్లు సంపాదిద్దామని కాదు. నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నా వెనకాల ఎవరు ఉన్నారు, మా బావ. డబ్బులు ఇవ్వకపోయినా ధైర్యం ఇస్తాడు. సో థ్యాంక్ యూ అండి, మీడియా మిత్రులందరికీ, పెద్దలకి, అందరికీ థ్యాంక్స్ అండి, ఇంత ఓపికగా నా స్పీచ్ ఇన్నందుకు. థ్యాంక్ యూ.